తర్పల్లి మండలంలోని అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ధాన్యం కొనుగోలు కేంద్రాలను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి తూకాలు జరగకపోవడంతో కుప్పలు ఎక్కడికక్కడే ఉండటం వలన అకాల వర్షాలు రావడంతో మ్యాచర్ వచ్చిన వడ్లు కూడా తడిచిపోవడం జరిగిందని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారని తెలిపారు. సమయానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వడ్లను తూకం వేస్తే ఈ పరిస్థితి జరిగేది కాదని, మ్యాచర్ వచ్చిన వడ్లకు వెంటనే తూకాలు వేసి రైస్ మిల్లర్కు పంపాలని, అలాగే ప్రతి కొనుగోలు కేంద్రంతో తాటిపత్రులు అందుబాటులో ఉంచాలని, తూకం వేయగానే రైతులకు తూకం పట్టికను ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్తో మరియు డీసీఓతో మాట్లాడటం జరిగిందని అన్నారు. అన్ని వడ్లకు 500 రూపాయల బోనస్, క్వింటాల్కు 2820 చొప్పున వెంటనే రైతుల అకౌంట్లో వేయాలని, అలాగే మొన్నటి అకాల వర్షం గాని భూగర్భ జలాలకు ఎండిపోయిన పంటలకు ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం కూడా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ దర్పల్లి మండల అధ్యక్షులు మైపాల్ యాదవ్, రైతులు భోజన్న, నట, గంగారం, బుస్కర్ పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, తర్పల్లి మండలం. ఇక్కడనే గత నెల రోజుల క్రితము భారీ అకాల వర్షాల కారణంతో చేత వడ్లు రాలిపోవడం జరిగింది. అట్లాగే ఒక పక్క దర్పల్లి మండలంలో కానీ సిరికొండ మండలంలో కానీ ఈ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడిగంటి పొలాలు కూడా చాలా మట్టుకు ఎండిపోవడం జరిగింది. ఎండిపోయి మిగిలిన పండించుకొని ఏదన్నా ఖర్చుల పూర్త చేతికొని వస్తామని చెప్పి రైతులందరూ ఎండిపోయిన దాన్ని వదిలిపెట్టి ఉన్నదాన్నే పండించుకోవడం జరిగింది. ఆ పండించుకొని కోతలు హార్వెస్టింగ్ అయ్యి ఇవన్నీ కూడా కుప్పలు పోసుకోవడం జరిగింది. కుప్పలు పోసి హార్వెస్టింగ్ మ్యాచర్ వచ్చినా కూడా ఈ రోజు వరకు ఒకే ఒక లోడు 15 రోజులు అవుతా ఉంది. ఇది ఎండాకాలం, 2 రోజుల్లోనే టోటల్గా మ్యాచర్ రావడం జరుగుతూ ఉంది. మ్యాచర్ వచ్చినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తూకాలు వేయలేకపోయినరు. నిన్ననే ఇక్కడ పెద్ద ఎత్తున వర్షం పడడం జరిగింది. ఈ వర్షాలకు మళ్ళీ మ్యాచర్ వచ్చిన వడ్లు కూడా కింది స్థాయిలో ఉండే తడవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ యొక్క సొసైటీ సెంటర్ వాళ్ళు ఇప్పటి వరకు రైతాంగానికి అందుబాటులో ఒక్క ట్రాన్స్పారెన్స్ కూడా ఉంచలేకపోయినరు. ఇప్పుడే మనము ఇక్కడ నుంచే డీసీఓ గారితో కానీ జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతూ ఉంది. అయ్యా, మీరు వెంటనే రైతులకు మ్యాచర్ వచ్చిన వడ్లని వెంటనే తూకాలు వేసి పంపించి మీరు ఇస్తా అన్నటువంటి బోనస్ 500 రూపాయల బోనస్ని కూడా వెంటనే 2 రోజుల్లో తూకాలు వేసి డబ్బులు రైతు ఖాతాలో బోనస్తో సహా 2,820 రూపాయలు రైతు ఖాతాలోకి జమ చేయాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అట్లాగే ఈ జిల్లా యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాతావరణం చెప్తా ఉంది, వడగండ్ల వాన పరిస్థితి బాగలేదు, రాళ్ల వర్షాలు కానీ భారీ వర్షాలు కానీ పడతా ఉన్నాయి. పడితే మళ్ళీ రైతులు అనేక రకాలుగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికన్నా ఈ చొరవ తీసుకొని నిజామాబాద్ జిల్లాలో, ఎందుకంటే ముందస్తుగా వరి కోతలు స్టార్ట్ ఉంటాయి కనుక దయచేసి యుద్ధ ప్రతిపాదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తూకాలు వేసి అలాట్మెంట్ ఇచ్చి రైస్ మిల్లు పంపించి రైతుల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కనుక దయచేసి ఇప్పటికైనా వెంటనే జిల్లా కలెక్టర్ గారు క్షేత్రస్థాయిలోకి వచ్చి కొనుగోలు కేంద్రాలని వెంటనే విజిట్ చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా అధికారిని కోరుతా ఉన్నాం.